విలువలేనటువంటి దుమ్ము ధూళి కణాలు మన వాటి జోలికి పోకపోయినా వెళ్ళకపోయినా మన దారిలో మనం వెళుతూ ఉంటే అవి ఎగిరి వచ్చి మన కంట్లో పడతాయి. అలాగే కొంతమంది విలువలేని వ్యక్తులు అసలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధించిన అంశమే ఉండదు, కానీ ఏదో మాట్లాడాలని మన దగ్గరికి వస్తారు. అనవసరమైనటువంటి సంబంధం లేని మాట్లాడి మనపై ప్రయోగాలు చేసి మనసుకు గాయం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మీ మనసు ఎప్పుడైనా గాయపడితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు దుమ్ము ధూళి లాంటి వాళ్ళు. దుమ్ము ధూళి కంట్లో పడి విలవిలలాగా చేస్తూ ఇలా విలువలేని వాళ్ళు కూడా వాళ్ళ అనవసరమైనటువంటి మాటలతో సున్నితమైనటువంటి మన మనసుని విలవిల్లాడేలాగా చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త కుదుటపడి మనసులో నుండి ఆ విషయాన్ని తీసేసి పక్కకు దోసేసి కంటిలో నుంచి నలుసుని తీసి పడేసినట్టుగా మనసులో నుంచి కూడా ఆ విషయాన్ని అతి సున్నితంగా తీసేసి పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో. అంతేకాని విలువ లేనటువంటి మాటలు మనసుకు తీసుకొని మనం విలవిల్లాడిపోతామా ఏంటి?